అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడం కలకలం రేపింది. ఖమేనీ టార్గెట్ గా ఈ రెండు మిత్ర దేశాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నా ఆయన మాత్రం తప్పించుకుంటూనే ఉన్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని రోజుల పాటు జరిగిన యుద్ధ సమయంలో కూడా ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడుల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అసలు అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తాయని అనుమానం వస్తే చాలు ఖమేనీ అత్యంత సురక్షిత బంకర్లోకి వెళ్లిపోతారని ప్రచారంలో ఉంది. కానీ ఈసారి మాత్రం అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ మిస్ అవ్వలేదు. ఖమేనీని హతమార్చాయి. ఇందుకోసం నెలల తరబడి సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించాయి. కొన్నేళ్ల క్రితమే సుప్రీం లీడర్ ఖమేనీని తమ టార్గెట్లో పెట్టుకున్న ఇజ్రాయెల్ ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్ మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రాజధాని నగరంలో టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్లపాటి హ్యాకింగ్కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు తెలిపారు. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు అన్స్ట్రిప్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్లు వివరించారు. అంటే ఇరాన్ కెమెరాల ద్వారా ఖమేనీ ఆచూకీకి కనిపెట్టారన్నమాట. టెహ్రాన్లోని పెస్టర్ స్ట్రీట్ సమీపంలోని సుప్రీం లీడర్కు చెందిన కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలను ఖమేనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలను పార్కు చేసిన ప్రదేశాలను ఒక కెమెరాతో నేతన్యాహు ప్రభుత్వం నిత్యం గుర్తించేదని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఖమేనీ ఎక్కడ ఉంటారు, ఎవరిని కలుస్తారు, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు, తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళ్తారు, ఇలా ప్రతి విషయాన్ని యుఎస్ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశ్చితంగా అధ్యయనం చేశాయట. అంతేకాదు ఖమేనీతో సమావేశమయ్యే రాజకీయ మిలిటరీ ఉన్నతాధికారులను కూడా ట్రాక్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కోసం ఆయన సొంత గడ్డ మీదే ఇజ్రాయెల్ చాలా సులభంగా ఆపరేషన్ నిర్వహించింది. ఇజ్రాయెల్ సైన్యాధికారుల మాటలే ఇందుకు నిదర్శనం. మాకు జెరూసలేం గురించి ఎంత తెలుసో టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు అని ఆ వర్గాలు పేర్కొనటం గమనార్హం. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్ ఆల్గరిథమ్స్ను ఉపయోగించిందట. ఇక ఈ ఫిబ్రవరి 28న కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతివారం ప్రారంభం రోజున అంటే శనివారం నాడు తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. టెహ్రాన్ నగర నడుబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకొని దాడి చేసింది. ఈ ఆపరేషన్లో అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం కూడా చాలా కీలకంగా ఉపయోగపడింది. అంతేకాదు శనివారం ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఇరాన్పై సైబర్ దాడులు కూడా జరిగాయని జెరూసలేం పోస్ట్ తెలిపింది. అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సెక్యూరిటీ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అధికారిక మీడియా సంస్థల సైట్లు హ్యాక్ అయ్యాయి. దాంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయిందని ఆ మీడియా కథనం పేర్కొంది. ఇరాన్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ సైబర్ అటాక్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఒకసారి ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకున్న ఖమేనీ రెండోసారి మాత్రం తప్పించుకోలేకపోయారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.